కోసం ఏపీ పోలీసుల వేట కొనసాగుతుంది. పలు బృందాలుగా ఏర్పడిన పోలీసులు హైదరాబాద్ తో పాటు పలు నగరాల్లో గాలిస్తున్నారు. ఆర్జీవీపై తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 9 కేసులు నమోదయ్యాయి. విచారణకు హాజరు కాకుండా ఆయన అజ్ఞాతంలోకి వెళ్లడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఇవాళ మరోవైపు ఆయన బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరగనుంది. సోషల్ మీడియా పోస్టుల కేసులో ఓవైపు పోలీసులు రామ్ గోపాల్ వర్మ కోసం వెతుకుతూ ఉండగా మరోవైపు అజ్ఞాతం నుంచి ఆయన వరుస వీడియోలు విడుదల చేస్తూ ఉన్నారు. తాజాగా మరో వీడియో రిలీజ్ చేసిన వర్మ సోషల్ మీడియాలో కామెంట్ చేసే వాళ్లను అరెస్టు చేయాలి అంటే 80 నుంచి 90% మంది జైల్లోనే ఉంటారని పేర్కొన్నారు. ఇది సోషల్ మీడియా ప్రాబ్లం అని తన సమస్య కాదంటూ వ్యాఖ్యానించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, మధు, గత 4 రోజుల నుంచి వర్మ కోసం ఏపీ పోలీసులు వివిధ కోణాల్లో గాలింపు చర్యలు అయితే చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్లో 2 టీంలు, అదేవిధంగా చెన్నైలో 2 టీంలు, కోయంబత్తూరులో 2 టీంలు, టోటల్గా 6 టీంలు ఎవరైతే ఉన్నారో ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కోసం అయితే పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. సోషల్ మీడియాలకు సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన దానికి సంబంధించి ఇప్పటికే వర్మ మీద ఇటు విశాఖపట్నం, అదేవిధంగా ఒంగోలు, ప్రకాశం జిల్లా, గుంటూరు సంబంధించి కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదవగా ఈ నెల 19వ తారీఖు మొదటిగా 41 నోటీసు విచారణ రమ్మన్నారు. తర్వాత 20వ తారీఖు విచారణ రమ్మన్నారు. అప్పటి నుంచి రామ్ గోపాల్ వర్మ అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం జరిగింది. అజ్ఞాతంలో నుండి రామ్ గోపాల్ వర్మ ఏదైతే సినిమాలు చేసినప్పుడు పార్ట్ 1, పార్ట్ 2 సినిమాలు ఎలా చేస్తాడో అదేవిధంగా ఏదో గ్రామీణ ప్రాంతంలో ఉండి వర్మ పార్ట్ 1, పార్ట్ 2 వీడియోలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. మొన్న ఒక పార్ట్ 1 వీడియో సోషల్ మీడియా వేదికగా అతను వీడియో రిలీజ్ చేశాడు. నాకు సంబంధించి నేను ఎవరికి భయపడే పరిస్థితి లేదు, ఎప్పుడు భయపడను కూడా. ఈ సోషల్ మీడియాలో ఎవరినో కామెంట్ చేస్తే ఎవరో కేసు పెట్టారు, దీనివల్ల ఆంతర్యం ఏంటి అని చెప్పేసి వేదికగా అతను విమర్శించడం జరిగింది. అదేవిధంగా నేను సోషల్ మీడియాలో విమర్శ చేసి సంవత్సరం దాటింది, సంవత్సరం తర్వాత కేసులు నమోదు చేశారు. అది ఎవరు కేసు నమోదు చేశారు, ఎవరైతే నేను కామెంట్ చేస్తారో వాళ్ళు నమోదు చేయలేదు, ఎవరైతే వాళ్ళకి అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళు కేసులు పెట్టడం జరిగింది. దాని మీద ఇమీడియట్గా పోలీసులు స్పందించి నా కోసము ఎతకడం, నా మీద కేసులు పెట్టడం, అదేవిధంగా గాలింపు చర్యలు చేయడం చేశారు. ఇది చట్టపరంగా నేరము. పోలీసుల్ని పొలిటికల్ లీడర్స్ వాడుకుంటున్నారు, వాళ్ళ ద్వారానే అనేక అరాచకాలు చేపిస్తున్నారు అంటూ సోషల్ మీడియా వేదికగా మొదటి పార్ట్ 1 వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరో విధంగా తాజాగా నిన్న సాయంత్రం ఇంకో వీడియో రిలీజ్ చేశారు. సోషల్ మీడియా వేదికగా నేను విమర్శలు చేస్తే సోషల్ మీడియాకి సంబంధించి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నా, అదేవిధంగా సోషల్ మీడియా వేదిక విమర్శలు చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తే 80 నుంచి 90% మందిని పోలీసులు అరెస్ట్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళకి సంబంధించి జైలు కూడా సరిపోవు అంటూ మరో వీడియో అయితే రిలీజ్ చేశాడు. ఈ సోషల్ మీడియా వేదికగా రామ్ గోపాల్ వర్మ రిలీజ్ చేస్తున్నాడు. నేను ఒక ప్రముఖ సినిమా డైరెక్షన్ని, అదేవిధంగా ఒక సినిమా డైరెక్ట్ చేయడానికి వెళ్ళాను, నా వల్ల ప్రొడ్యూసర్ నష్టం కలుగుతుంది, దానివల్ల నేను రావట్లేదు అంటూ చెప్పడం జరిగింది. మరో విధంగా చూసుకుంటే ఈ రామ్ గోపాల్ వర్మ హైకోర్టులో అయితే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ వర్చువల్గా రామ్ గోపాల్ వర్మని విచారించవచ్చు, కావాలనే పోలీసులు ఇబ్బంది పెట్టే పరంగా గురి చేస్తున్నారంటూ ఎవరైతే ఉన్నారో రామ్ గోపాల్ వర్మ న్యాయవాది చెప్పడం జరిగింది. ఈరోజు తాజాగా లంచ్ మోషన్ అయితే పిటిషన్ దాఖలు చేయడానికి కూడా ప్రముఖ రామ్ గోపాల్ వర్మ దర్శకుడు సంబంధించి న్యాయవాది అయితే ముందుకు వెళ్తున్నాడు. ఈ లంచ్ మోషన్ సంబంధించి రామ్ గోపాల్ వర్మ ఒక ప్రముఖ డైరెక్టరు, అతన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఎందుకు అంత హతోత్సాహం చూపిస్తున్నారు, అతను వర్చువల్గా అవకాశం కనిపిస్తుంది, కానీ అతను ఎందుకు ప్రత్యేక గాలింపు చర్యలు చేపడుతూ 41 నోటీస్ ఇచ్చారు, విచారణ కూడా హాజరవుతా అన్నాడు, నా వల్ల ఒక ప్రొడ్యూసర్ నష్టం కలుగుతుంది, దానివల్లే అతను పోలీసు విచారణకు రాలేకపోతుందని చెప్పేసి చెప్తున్నాడు. ఎందుకు మీరు గాలింపు చర్యలు చేపట్టారంటూ న్యాయవాది అయితే చెప్పడం జరిగింది. ఈరోజు మోషన్లో పిటిషన్ దాఖలు చేస్తాడు. దీనికి సంబంధించి అతను వర్చువల్గా విచారించేందుకు అనుమతి కావాలంటూ న్యాయమూర్తిని అడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధు. ఓకే, థ్యాంక్ యూ తిరుమలరావు.